This is a Teja News Television broadcast. తెలంగాణలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వడ్నోల రాజశేఖర్ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో డివిజన్ మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల క్లియర్, హెల్త్ కార్డులు, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, డిఏలు విడుదల వంటి కీలక డిమాండ్లను వెంటనే అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఇవాళ టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వచ్చిన మా యొక్క ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు, అలాగే మా మెడికల్ అండ్ హెల్త్ మిగతా ఎంప్లాయీస్ కూడా ఇది ఏదైతే మేము న్యాయపరితమైన కోరికలు అంటే ఇవన్నీ పీఆర్సీ అయితే ఏమి, డిఎల్ అయితే ఏమి, ఇంకా మిగతా కోరికలు ఏవైతే ఉంటున్నాయో అవి మాకు సకాలంలో గవర్నమెంట్ తరఫున మాకు న్యాయం చేయాలని మేము ఇవాళ చేగుంట మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే 317 జీవో ఇంప్లిమెంటేషన్ కానీ ఇలాంటి అన్నింటినీ మేము ఒక వినతి పత్రం రూపంలో చేగుంట మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఇదే విధంగా మేము కొనసాగిస్తూ ఇది ఇంప్లిమెంట్ అయ్యే వరకే మేము ఇదే విధంగా ఐక్యత కొనసాగిస్తూ మేము మా యొక్క పోరాటం చేస్తామని విజ్ఞప్తిస్తున్నాం. అలాగే ఈ మీడియా మిత్రులకు కూడా నా యొక్క అభినందనలు. అలాగే మేము ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని ఈ యొక్క పత్రికా ప్రముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పరిష్కరించాలని గత సంవత్సరాలుగా గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపినప్పటికీ కొన్ని మాత్రము పూర్తి నెరవేర్చడం జరిగినాయి. మిగతా సమస్యలు అట్లాగనే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి పీఆర్సీని జూన్ 2 నాటికి అమలు చేయాలి. తర్వాత రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఉపాధ్యాయుల బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలి. ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి 5 డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలి. అట్లనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత 61 సంవత్సరాలు నిండినటువంటి వీఆర్ఏలకు సమస్యలను కూడా పరిష్కరించాలి. హెల్త్ కార్డ్స్ కూడా వెంటనే అమలు చేయాలి. ఈ సమస్యలపైన మేము ఈరోజు చేగుంట మండల తహసీల్దార్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా వెంటనే ఈ సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత.